ఈ నెల 20వ తారీఖున 2 నౌకలు బయలుదేరాయి యూఏఈ నుంచి. క్రూడ్ ఆయిల్ అలాగే ఎల్పిజి గ్యాస్ను అయితే పట్టుకొని వచ్చాయి. అవి ముంద్ర వడినార్ పోర్టులోన దిగుమతులు చేసుకొని ఇప్పుడు విశాఖపట్నానికి మరికొంత తీసుకొని వచ్చాయి. 48,000 టన్నుల ఎల్పిజితో BW బిర్చ్ షిప్, అలాగే 28,000 టన్నుల క్రూడ్ ఆయిల్తో MT పెట్రోయిట్ షిప్ పోర్టుకు వచ్చాయి. యూఏఈ నుంచి ఈ 2 నౌకలు ఈ నెల 20న బయలుదేరాయి. సో మనకి చాలా వరకు పెట్రోల్కి అయితే ఇబ్బంది లేదు. వీలైనంత వరకు కేంద్ర ప్రభుత్వాలు, మన దౌత్యవేత్తలు పోరాటం చేస్తూ తీసుకొస్తున్నారు. అవి రకరకాలుగా ఏదో ఒక విధంగా అవి అంతర్జాతీయ జలాల్లో ప్రయాణం చేస్తూ ఏదో ఒక విధంగా వస్తున్నాయి. తక్కువకో ఎక్కువకో మొత్తానికైతే వస్తున్నాయి. చాలా దేశాలు ఎమర్జెన్సీ విధించాయి. మీరు అది అర్థం చేసుకోండి. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలామంది పెట్రోల్ బంకులు మూసారని చెప్తున్నారు. వాస్తవం ఏంటి? ఇప్పుడు ఈ నెల లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఇది నెల 30వ తారీఖుతో 31తో మొత్తం అయిపోవాలి. అన్ని అకౌంట్లన్నీ ఇచ్చేయాలి. చాలా మంది డబ్బులు కట్టడం లేదు. అందుకోసమని కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యే లోపే ఇవన్నీ పూర్తిగా చేసుకోవాలని కొంతమంది ఆ డబ్బులు కడితే కానీ డబ్బులు ఇదే పెట్రోల్ ఇవ్వము, డీజిల్ ఇవ్వమంటే కొంతమంది డబ్బులు కట్టలేకపోతున్నారు పెట్రోల్ బంకులు. ఆ విధంగా కొన్ని మూతపడ్డాయి. కొంతమంది మాత్రం పెట్రోల్ ధరలు పెరుగుతాయేమో అని చూసి చాలామంది పెట్రోల్ బంకులు మూసేస్తున్నారంట. వాటి మీద అయితే ప్రభుత్వం ఇప్పటికే కొరడ జుల్పిస్తుంది. మనమే ప్యానిక్కి గురైపోయి చాలామంది పెట్రోల్ బంకులో పెట్రోల్ అయిపోతుందని చెప్పడంతో అందరూ వెళ్ళిచ్చేసేస్తున్నారు. పైగా హైదరాబాద్ లాంటి నగరంలో ఎన్ని వెహికల్స్ ఉంటాయి? ఆ వెహికల్స్ అన్నింటికి దొరకవేమో అనే భయంతో చాలామంది ఇలాగా సిటీల్లోనైతే భయానికి గురవుతున్నారు.